మీ బర్త్డేగా ఆమె మీకు విషెస్ చెప్పే విధానం కానీ తన బర్త్డేకి మీరు విషెస్ చెప్పే విధానం కానీ చూస్తే అంటే ఆ క్లోజ్నెస్ సన్నిహితత్వం అనేది absolutely sir, one of the most important friendships in my life. Like I said, it's a 15 year 16-year friendship now, so needless to say we through this journey, through our careers, we've always been an emotional support system for each other. ఓకే తనకేమైనా సరే నాకేమైనా సరే మా ఇద్దరికి తెలుసు ఏం జరుగుతుందో, ఒకరొకరి లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసు. వీవ్ ఆల్వేస్ బిన్ దేర్ ఫర్ ఈచ్ అదర్. సో అది ఇట్స్ దట్ ఎల్కేజీ క్లాస్మేట్ ఫ్రెండ్షిప్ అనేది సినిమా పరంగా ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. సో అది ఎప్పటికీ మారదు. అదే అంటే తను సమంతకు సంబంధించి ఒక సర్కిల్ ఉంది ఒకటి. తను ఏదైతే లైఫ్లో రియల్ లైఫ్లో ఫేస్ చేసిందో ప్రాబ్లమ్స్, దానికి తోడు ఇదేదైతే ఈ మెడికల్ ఇష్యూ తనకి ఏదైతే ఉందో ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్, సో ఆ టైంలో ఆమెకి బాగా మోరల్ సపోర్ట్ ఇచ్చిన వ్యక్తుల్లో రాహుల్ రవీంద్రన్, చిన్మయి కూడా ఉన్నారు అని నేను వింటూ ఉంటాను. ఓకే, రైట్ రైట్ రైట్. సో ఆమె దాని నుంచి బయటపడటానికి, ఆమె దాన్ని ఎదుర్కోవడానికి సో మీరు ఎంతవరకు అంటే మీ సపోర్ట్ కానీ తను పూర్తిగా ఇప్పుడు బయటపడిందని అనుకోవచ్చు? తను దెర్ ఆర్ గుడ్ డేస్ అండ్ దెర్ ఆర్ బ్యాడ్ డేస్ సార్. పూర్తిగా అనేది అంటే ఆటో ఇమ్యూన్ ఒక్కసారి వచ్చిందంటే దానికి క్యూర్ అయితే లేదు, కానీ ఫస్ట్ కంట్రోల్లోకి తీసుకురావడం, ఆ తర్వాత కంట్రోల్లో ఉంచడం అనేది ఉంటుంది. అంటే యాక్చువల్గా అది ఎందుకు వస్తుంది అనేది కూడా మనకి కరెక్ట్ రీజన్ ఉండదు. రకరకాల ట్రిగర్స్ ఉంటాయి సార్. బట్ కోవిడ్ తర్వాత చాలా మందికి అది ఒక కోవిడ్ సైడ్ ఎఫెక్ట్ అన్నట్టు చెప్తున్నారు. అంటే కోవిడ్ ఒక పాండమిక్ అంటే కోవిడ్ తర్వాత వచ్చిన ఒక సైలెంట్ పాండమిక్ ఆటో ఇమ్యూన్ పాండమిక్. నా ఫ్రెండ్ సర్కిల్లోనే శామే కాదు, 2-3 ఉన్నారు. అందరికీ వేరే వేరే టైప్ ఆటో ఇమ్యూన్, కొందరికి చాలా సీరియస్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్, కొందరికి అంటే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు వాడికి సడన్గా జస్ట్ ఒక్క స్పాట్లో జుట్టు మొత్తం పోయింది, జస్ట్ ఒక్క స్పాట్ లో. సో రకరకాల ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఫ్లేర్ అప్ అవుతున్నాయి కోవిడ్ తర్వాత. అది జస్ట్ ఒక్క పర్టికులర్ స్పాట్ లో అదర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ రాలిపోతుంది అనమాట. అవును అవును. అంటే బేసిక్లీ కోవిడ్ వల్ల అది జరగలేదు, కానీ కోవిడ్ వల్ల ఆటో ఇమ్యూన్ ట్రిగర్ అయింది. ఆటో ఇమ్యూన్ ట్రిగర్ అవ్వడం వల్ల అది జరిగింది. సో రకరకాల ఆటో ఇమ్యూన్ అంటే ఆటో ఇమ్యూన్ ఇస్ నో సైలెంట్ పాండమిక్ సార్. అది దట్స్ ద ప్రాబ్లం. శామ్ది ఒక రకమైన చాలా కాంప్లికేటెడ్, నా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు వాడికి కూడా చాలా కాంప్లికేటెడ్. సో షీఈస్ మచ్ బెటర్ నౌ, షీఈస్ హెల్దీ నౌ, అండ్ షీ ఈస్ సచ్ అ స్ట్రాంగ్ గర్ల్ సార్. అంటే ఎంత మానసికంగా ఎంత వీక్ కనిపించినా సరే, ఏదైనా సరే షీ విల్ ఆల్వేస్ డూ. చేయాల్సింది ఎప్పుడు చేసేస్తుంది. ట్రీట్మెంట్ తీసుకోవాలంటే రెగ్యులర్గా డిసిప్లిన్డ్గా ట్రీట్మెంట్ తీసుకోవడం, కానీ ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ అది బెటర్ అవుతున్న ప్రాసెస్లో ఎక్కడ తన వర్కౌట్స్ వదలకుండా ఎంతవరకు కుదురుతుందో అంతవరకు చేసింది. సో షీజ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి అంటే we were kids when we met and became friends, and we've sort of gone through adulthood together. And I think the one thing that has not changed in her life is her sense of discipline. అది నాకు కూడా కొంచెం ఉంటే బాగుండేది, కానీ ఇన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్లో అది మాత్రం నేను నేర్చుకోలేకపోయా. అంటే నాకు నచ్చిన కొన్ని విషయాల్లో నాకు డిసిప్లిన్ ఉంటుంది, బట్ ఆ సెల్ఫ్ కేర్ అనేది ఉంది కదా, ఆ సెల్ఫ్ కేర్ విషయంలో నాకు పెద్ద డిసిప్లిన్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్క్రిప్ట్ రాస్తున్నానంటే చాలా డిసిప్లిన్డ్గా రాస్తా, ఇంకే డిస్ట్రాక్షన్స్ లేకుండా. ఒక్కసారి కూర్చున్నానంటే అది ఫినిష్ అయ్యేదాకా అసలు అటు ఇటు కదలను. అలాంటి విషయాల్లో నాకు నచ్చిన విషయాల్లో నాకు డిసిప్లిన్ ఉంటుంది. బట్ ఈ వర్కౌట్ అనేది అంటే కొందరు నచ్చి చేస్తారు, కానీ నాకు అలాంటి విషయాల్లో అబ్బా ఆ అమ్మాయికి ఉన్న డిసిప్లిన్ అసలు వేరే లెవెల్ అది. అయ్యో. సో అయ్యా లక్కీలీ షీ ఇస్ ఎ ఫైటర్. ఏది ఉన్నా ఎట్లా ఉన్నా కానీ ఆ మెడికల్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా తను చేస్తూ వచ్చేదే సార్. అస్సలు వర్కౌట్ కానీ అంటే ఎవరు ఏం చెప్పినా షీ ఇస్ ట్రైయింగ్ ఆల్టర్నేట్ థెరపీస్ అండ్ ట్రీట్మెంట్స్ అండ్ థింగ్స్ లైక్ దాట్. సో ఎవరు ఏం చెప్పినా సిన్సియర్గా కరెక్ట్ టైంకి ఏది తీసుకోవాలో, ఏం ఎక్సర్సైజెస్ చేయాలో, ఏం చేయాలో అంతా చేస్తుంది. సో ఐ థింక్ వన్ థింగ్ ఆల్ ఆఫ్ అస్ ఫ్రెండ్స్ వీ ఆల్వేస్ న్యూ వాస్ దట్ షీ విల్ సమ్హౌ గెట్ ఓవర్ ఇట్, షీ విల్ సమ్హౌ బీట్ ఇట్ అనేది ఒకటి ఉండింది. అది ఎంత వీక్ ఫీల్ అయినా, ఎప్పుడైనా మరి వీక్ ఫీల్ అయిందంటే మేమందరం ఉన్నాంగా. సో బ్యాడ్ థింగ్ ఏంటంటే తను అలా సఫర్ అవుతున్నప్పుడు దాంతో ఒక పక్క పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్, ఇంకో పక్క ఈ మెడికల్, ఇది ఎప్పుడైతే తను ఈ సమస్యతోటి తను బాధపడుతున్నానని చెప్పిందో నిజానికి ఆమె మీద ఒక రకమైన సింపతి కలగాలి. యాక్చువల్గా అందరూ సపోర్ట్ చేయాలి, మోరల్గా సపోర్ట్ చేయాలి. కానీ సోషల్ మీడియాలో పని కట్టుకొని కొంతమంది ఆమె మీద అంతా ఇంకా కొంగ తీసేటట్టు, ఆమెను ఇంకా చేయాలి, బాధ పెట్టాలన్నట్టుగా ఆ ట్రోల్స్ అనేవి రావటం, దాన్ని ఆమె ఎలా తట్టుకుంది? నాకు అర్థం కాదు సార్ అది. అంటే కైండ్నెస్ అనేది ఇట్స్ అ బేసిక్
మనం కైండ్గా లేకపోయినా పర్లేదు, అన్కైండ్గా ఉంటే చాలు కదా. అదేమో అంటే అది అంతే. కొందరు సోషల్ మీడియాలో ఓకే యాక్సెస్ ఉంది కదా, ఎవరినైనా ట్యాగ్ చేసి ఏదైనా చెప్పొచ్చు కదా అని చెప్పేస్తారు. అది మరి అదేదో సింపతి పొందడం కోసమే ఇదన్నీ పెడుతుంది, ఇవన్నీ చెప్తుంది అని చెప్పేసి అలా ట్రోల్ చేయటం. 7, 8, 9 monthsకి అసలు ఏది పోస్ట్ చేయలేదు, అసలు బయటికి రావట్లేదు తను. అవును, తను ఏం డీల్ చేయాలో తన పాప ఒంటరిగా తనే డీల్ చేసింది. కానీ ఫైనలీ ఒక శాకుంతలం రిలీజ్కి వచ్చినప్పుడు, లేకపోతే యశోద రిలీజ్కి వచ్చినప్పుడు అప్పుడు బయటికి రావాల్సిందే, తప్పదు. అండ్ ఎక్కడో తనని నమ్మి ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టారు, దీన్ని నేను ప్రమోట్ చేయాలి అని చెప్పి బయటికి వచ్చింది. బయటికి వచ్చి ఫైనలీ ఇప్పుడు ఒకరి ఇంటర్వ్యూలో ఏదైనా ఒకటి అడిగితే అది మరి ఇంకేం జవాబు ఇవ్వాలి? అవును, ఉన్నది ఉన్నట్టే కదా చెప్పాలి. సో అది ఏమో దాన్ని మళ్ళీ ట్రోల్ చేయడం అది నాకు అర్థం కాదు. అండ్ ఇట్స్ సంథింగ్ వెరీ సాడ్. ఇట్స్ ఆబ్వియస్లీ షీఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హీరోయిన్స్ అండ్ షీఈస్ వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ స్టార్స్ కాబట్టి ఎక్కువ ట్రోలింగ్ చేస్తారు. బట్ అది ఐ థింక్ ఎవ్రీబడి వాళ్ళ లెవెల్లో అందరికీ ట్రోలింగ్ ఈజ్ ఓకే సార్. లైక్ సమ్టైమ్స్ వెన్ ఐ గెట్ ట్రోల్డ్ ఐ హ్యావ్ ఫన్. ఐ మీన్ ఇట్స్ యూ లాఫ్ ఎట్ ఇట్. బట్ ఒక లైన్ దాటితే అది ట్రోలింగ్ అని కూడా కాదు, అది జస్ట్ బికమ్స్ పర్సనల్ అటాక్స్ ఆఫ్టర్ పాయింట్, ఇట్ బికమ్స్ క్యారెక్టర్ అసాసినేషన్ ఆఫ్టర్ పాయింట్. అండ్ that is sad. I don't know what to say. It is difficult for anybody. It is very, very difficult for anybody. అంటే ఆ సైకాలజీ వాళ్ళు చెప్పే ఆ మాట కన్నా ఐ థింక్ వాట్ హర్ట్స్ ద మోస్ట్ ఇస్ మీరెవరో నాకు తెలీదు, నేను మిమ్మల్ని పర్సనల్గా మీకు ఏ మోసం చేయలేదు, మిమ్మల్ని ఏ విధంగా నేను అఫెక్ట్ చేయలేదు, నా మీద మీకు ఇంత హేట్ ఎందుకు అనేది దాన్ని ప్రాసెస్ చేయడం అనేది ఈజీ కాదు సార్. వాట్ డిడ్ ఐ డూ టు యూ, వై ఆర్ యూ బీయింగ్ సో క్రూయల్ అనేది ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఫర్ పీపుల్ టు గెట్ ఓవర్. బట్ ఇట్స్ ఓకే. ఐ మీన్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద జాబ్ ఐ గెస్. అది ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ఆఫ్ అస్ ఆర్టిస్ట్స్, రైటర్స్, డైరెక్టర్స్, ఆల్ ఆఫ్ అస్ ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా పక్కన పెడితే వీఆర్ వెరీ బ్లెస్డ్ దట్ వీఆర్ ఇన్ అ ప్రొఫెషన్ వీ లవ్. వీఆర్ వెరీ బ్లెస్డ్ దట్ మా లైఫ్ లాంగ్ మేము చేసుకునే పని మాకు నచ్చిన పని, అది ప్రేమతో చేస్తున్నాం. సో అది చూసుకుంటే ఇదంతా ఓకేలే చూసుకుందాం అనిపిస్తుంది. సో దీస్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద జాబ్. బట్ వీఆర్ బ్లెస్డ్ ఎండ్ ఆఫ్ ద డే. సో వాళ్ళ లెవెల్లో ఎవ్రీబడి ఈస్ బ్లెస్డ్. సక్సెస్, ఫెయిలియర్ ఇదంతా పక్కన పెడితే ఐ థింక్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్ దట్ నచ్చిన పని చేస్తున్నాం. అవును. సో అది అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఇదంతా ఇగ్నోర్ చేయడమే. శామ్ తోటి మీరు మీ ఫస్ట్ ఫిల్మ్ తర్వాత మళ్ళీ యూటర్న్ అయినా చేయటం? అవునవును, చాలా మళ్ళీ ఆల్మోస్ట్ 10 years తర్వాత మళ్ళీ చేసాం. గుర్తు చేసుకున్నారా ఆ రోజులు? గుర్తు చేసుకున్నారా చేసేటప్పుడు? అప్పుడు అంటే సెట్స్ మీద ఆల్మోస్ట్ అది దట్ అయితే ఫెల్ట్ లైక్ అ ఫుల్ సర్కిల్. బట్ అంటే 10 yearsగా అసలు మాట్లాడుకోలేదు. 10 years తర్వాత కలుస్తున్నామంటే వేరేలా ఉండేది. రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం, రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి కొత్తగా ఏమీ అనిపించలేదు. సో బట్ ఐ థింక్ ఫర్ మీ ద బిగ్గెస్ట్ టేక్ అవే వాజ్ దట్ 10 years తర్వాత తనతో యాక్టింగ్ చేస్తున్నప్పుడు తన గ్రోత్ చూసా. అది చూసి అసలు ఆ శామ్కి అసలు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందనిపించింది. దట్ ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ దట్ ఆ గ్రోత్ యాజ్ అన్ యాక్టర్. ఐ వాజ్ లైక్ వావ్, ఆ పర్ఫార్మర్కి ఇప్పుడు సంబంధమే లేదు అనిపించింది. సో ఐ థింక్ దట్ అగైన్ షీ వర్క్స్ వెరీ హార్డ్ ఆన్ ఇంప్రూవింగ్ హర్ సెల్ఫ్ ఆల్ ద టైమ్. అవును. సో మీకు ఆమె చేసిన వాటిలో, ఆమె వర్క్స్లో మీకు బాగా నచ్చింది ఏదనుకోవచ్చు? ఐ థింక్ హర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ ఇస్ ఫ్యామిలీ మ్యాన్ సార్. ఫ్యామిలీ మ్యాన్ చూసి అంటే ఈ లెవెల్కి వెళ్ళగలుగుతుంది పర్ఫార్మర్గా, ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది నాకు కూడా తెలీదు. ఐ వాజ్ లైక్ వావ్, ఆ క్యారెక్టర్ కూడా అలాంటి క్యారెక్టర్ చేస్తారు కూడా ఎవరు అనుకోవాలి. అయ్యో అస్సలు రాజీ ఏది రాజీ, అయ్యో ఐ థింక్ ఫస్ట్ బస్సులో ఒక మనిషి మిస్బిహేవ్ చేస్తాడు ఆ రాజీ క్యారెక్టర్తో. సైలెంట్గా దిగి వెళ్ళిపోతుంది. చిన్న చాల్ లోపలికి వెళ్ళాక ఫస్ట్ టైం వాడిని కొట్టేసి లాస్ట్ వాడిని చంపే ముందు ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పుతుంది. ఇదెవర్రా బాబు ఇది. నేను ఐ థింక్ ఆ క్షణంలో సమంత అనేది మర్చిపోయి చూసా. అక్కడ నుంచి ఆ క్యారెక్టర్ నేను అసలు సమంత అనేది మర్చిపోయా. ఐ థింక్ దట్ ఐ థింక్ వాస్ మై ఫేవరెట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హర్. ఓకే. సో మీ లైఫ్లో అమ్మ తర్వాత మిమ్మల్ని అంతగా ప్రభావితం చేసిన లేడీస్ ఎవరైనా ఉన్నారా? నా వైఫ్ సార్. అంతేనా? నో డౌట్ అబౌట్ ఇట్. అయ్యో
నేను ఫ్యాన్ ఫస్ట్, తర్వాత హస్బెండ్. మొదట ఆమెకి అభిమానే 100%. వాయిస్కే? అసలు ఆ వాయిస్కి అయితే ఎప్పటి నుంచో, అంటే కలిసే ముందు నుంచి నేను ఫ్యాను నా వైఫ్కి. అండ్ జెన్యున్గా చెప్పాలంటే క్రియేటివ్ పని చేసుకోవడానికి పక్కన పెడితే ఐ ఎంజాయ్ గుడ్ మ్యూజిక్, ఐ ఎంజాయ్ గుడ్ పోయిటరీ, ఐ ఎంజాయ్ గుడ్ సినిమా, ఐ ఎంజాయ్ ఎ గుడ్ బుక్. అండ్ తను వచ్చిన తర్వాత అసలు చిన్మయి సింగర్గా అయితే అసలు అడగక్కర్లేదు. ఐ మీన్ హర్ మాస్టరీ ఓవర్ హర్ వాయిస్. మ్యూజిక్ అనేది చాలా అరిథమెటిక్ సార్. మ్యూజిక్ ఇస్ యాక్చువల్లీ ప్యూర్లీ క్యాల్కులేషన్ బేస్డ్. శృతిలు కానీ ఏ స్కేల్కి వెళ్తున్నారు, ఆ స్కేల్ నుంచి ఎక్కడ మళ్ళీ ఏ సంగతి తీసుకొస్తున్నారు, ఇట్స్ వెరీ అరిథమెటిక్. హర్ కంట్రోల్ ఓవర్ హర్ వాయిస్ ఈజ్ ఇన్క్రెడిబుల్. అంటే మీరు సినిమా సాంగ్స్ అంతా పక్కన పెడితే అప్పుడప్పుడు ఇంట్లో రియాజ్ చేసేటప్పుడు వింటుంటాను కదా, బాబా అసలు ఇట్స్ మ్యాజిక్ సార్. ఐ లవ్ మ్యూజిక్. నేను చాలా కాన్సర్ట్స్కి వెళ్తుంటాను. నేను లైవ్ పర్ఫార్మెన్సెస్ అంటే మ్యూజిక్ తో పాటు దానిలో సాహిత్యాన్ని కూడా బాగా, ఎనీ టైప్ ఆఫ్ మ్యూజిక్, కర్ణాటిక్ దగ్గర నుంచి మంచి తీన్మార్ సాంగ్ అన్నా కూడా ఏదైనా బాగా ఎంజాయ్ చేస్తా. సో ఇంట్లోనే తను రియాజ్ చేస్తుంటే అది వినడం అనేది ఇట్స్ బ్లెస్సింగ్. అసలు ఇన్క్రెడిబుల్ వాయిస్. ఐ కెనాట్. మీరు సినిమా సాంగ్స్ వినుంటారు కానీ తను గజల్స్ పాడుతుంటే మీరు వినాలి. ఇంట్లో మాక్సిమం తను రియాజ్ చేసేది గజల్స్తోనే రియాజ్ చేస్తుంది. తన ఫేవరెట్ టు సింగ్, తన ఫేవరెట్ జానరా గజల్స్ అనమాట. ఓకే. సో గజల్స్తో ప్రాక్టీస్ చేస్తుంది. బా అసలు నేను వెంటనే వెళ్ళి సైలెంట్గా లైట్లు ఆఫ్ చేసేస్తాను. నేను ఒక డార్క్ మాహోల్లో జస్ట్ ఒక్క ల్యాంప్ ఎక్కడైనా వెలిగించేసి కూర్చొని సైలెంట్గా వింటుంటే ఆ మజా వేరు. అసలు మిమ్మల్ని మీరు మర్చిపోతుంటారు. అసలు అమేజింగ్. మీరు ఈ విషయంలో బ్లెస్డ్ అనుకుంటారా? 100% సార్, నో డౌట్ అబౌట్ ఇట్. ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ యాజ్ అ లవర్ ఆఫ్ మ్యూజిక్ దట్ ఐ మ్యారీడ్ అ సింగర్. నో డౌట్ అబౌట్ ఇట్. అన్ఫార్చునేట్లీ ఇంట్లో తనకన్నా ఎక్కువ నేనే పాడుతుంటా. చాలా దరిద్రంగా పాడతాను నేను, బట్ నేనే పాడుతుంటా. బట్ అది పక్కన పెడితే another massive respect I have for her is that కొందరు వస్తారు సార్, పాప్ కల్చర్ మీద వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుందంటే బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పొచ్చు. ట్రెండ్ మారిపోద్ది. లైక్ జస్ట్ ఊరికే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఎవరో వచ్చి ఒక యాక్షన్ సినిమా స్క్రిప్ట్ చెప్తున్నారంటే, ఇది ఈ ఎలివేషన్ బోయపాటి గారి లాగా ఇస్తామండి అంటారు. ఆయన ఒక బెంచ్ మార్క్ అయిపోయారు. చెప్పేది కూడా అట్లా చెప్తారు. లేకపోతే కొందరు వచ్చి లవ్ స్టోరీస్ చెప్పేటప్పుడు చెప్పి నాకు ఇది ఎలా తీస్తారో ఏంటని కొంచెం అర్థం కాలేదని వాళ్ళకి అనిపిస్తే, సార్ ఇది టేకింగ్ గౌతమ్ మేనన్ స్టైల్ టేకింగ్ ఉంటుంది సార్ అంటారు. అంతకన్నా ఒక క్రియేటర్కి బెటర్ కాంప్లిమెంట్ ఇవ్వలేము కదా. సో నాకు తెలిసి చిన్మయి హీరోయిన్స్కి డబ్బింగ్ చేయడం స్టార్ట్ చేశాక హీరోయిన్ వాయిస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, తెలుగు తమిళ సినిమాలో హీరోయిన్స్ ఎలా మాట్లాడతారు అనేది మారిపోయింది సార్. ఇప్పుడు అంటే అంతకు ముందు ఒక స్పెసిఫిక్ వాయిస్ ప్యాటర్న్ ఉంది. ఆల్మోస్ట్ 10-15 years కి అది పెద్ద హిట్. నాకు తెలిసి సమంతకు తను స్టార్ట్ చేసిన తర్వాత సమంత ఓన్ వాయిస్ ఇస్తున్నా కూడా జనం సమంతనే కాదు కదా సార్, ఇప్పుడు ప్రియాంక చోప్రా, భూమికా చావ్లా, రకుల్, భూమికా చావ్లాకి చెప్పింది, కాజల్ అగర్వాల్, ఆల్ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ సింగిల్ హీరోయిన్ షీ ఇస్ నాట్. ఇప్పుడు ఈ మధ్య ఐ థింక్ మృణాల్ అండ్ చిన్మయి ఆ కాంబినేషన్ బాగా సెట్ అయిపోయింది అందరికి. సీతారామం కానీ హాయ్ నాన్నలు కానీ బాగా నచ్చినట్టుంది. బట్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఒక సినిమాలో చిన్మయి డబ్బింగ్ చెప్పకపోయినా వేరే వాళ్ళు చెప్పినా సరే అప్పట్లో హీరోయిన్ వాయిస్ అనేది ఇలా ఉండేది సార్. తమిళ్ కానీ తెలుగు కానీ ఇలా ఒకలా ఉండేది. అప్పుడు బాగా హిట్, అది అందరికి నచ్చిన ఒక ప్యాటర్న్ అది. బట్ ఏ ప్యాటర్న్ అయినా సరే దానికి షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, అది మారాల్సిందే. నాకు తెలిసి చిన్మయి వచ్చాక ఆ ప్యాటర్నే మారింది. ఇప్పుడు చాలా మంది వాయిసెస్ వింటున్నాను, వేరే వేరే వాయిసెస్ కూడా వింటున్నాను. బట్ ఓవరాల్ ఒక హీరోయిన్ వాయిస్ అంటే ఇలా ఉండాలి అనేది అది చిన్మయి వచ్చి డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశాక మారిపోయింది. సో ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ అన్ ఆర్టిస్ట్. సో క్రెడిట్ అది ఎంత ఎక్కిందంటే జనాలకి, ఇప్పుడు అన్ని హీరోయిన్స్ కి వాయిసెస్ యూజ్ చేసేది అలాగే యూజ్ చేస్తున్నారు, అది ఒక బెంచ్ మార్క్. అలా లేకపోతే ఎందుకో తేడా కొడుతుంది. సో ఐ థింక్ దట్, అంటే ఈ విషయంలో తను ఏమన్నా ఇలా చెప్పాలి, ఇలా చేస్తే బాగుంటుందని తను ఏమన్నా దానికి సాధన చేసిందా? ఇప్పుడు నా డైరెక్టర్స్ ఎలా అడుగుతారో అలా చెప్పేస్తారు. నాకు అసలు ఏం తెలియదు, నువ్వు ఏదేదో చెప్తున్నావు అంటది. నేను చెప్తే అరే నీకు అర్థం అవుతుందా, నువ్వు వచ్చి డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశాక నీ హీరోయిన్ వాయిస్ ప్యాటర్న్ మారిపోయిందంటే ఏమో నాకు అదంతా లేదని చెప్పి వెళ్ళిపోద్ది. తనకి మా ఇద్దరికి ఏంటంటే కొంచెం కాంప్లిమెంట్స్ ఎవరైనా. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.